హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేసేది యూడైస్ ప్లస్లో స్టూడెంట్ డేటాబేస్ని ఏ విధంగా అప్డేట్ చేసి సబ్మిట్ చేయాలనే విధానాన్ని ఏంటో చూద్దాం. మై డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం ఈ యూడైస్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ యూడైస్ ఛానల్ యొక్క ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ SDMS అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ దిగువన చూసుకున్నట్లయితే సెలెక్ట్ స్టేట్ టు లాగిన్. మనం లాగిన్ అవ్వాలంటే ముందుగా మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. గో మీద క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. యూడైస్ ప్లస్ సైన్ ఇన్లో మీ పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి ఇక్కడ ఉండే క్యాప్చర్ని ఫిల్ చేసి లాగిన్ అయినట్లయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసిన తర్వాత పేజ్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అకాడమిక్ ఇయర్ 2023-24 అని, అదేవిధంగా 22-23 అని ఉంటుంది. మనం 23-24కి సంబంధించి ఈ అప్డేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ యారో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఆ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం స్కూల్ డీటెయిల్స్ని గ్రేడ్ వైజ్గా ఏ విధంగా అప్డేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీ పాఠశాలలో ఉండే క్లాసెస్ అన్నీ కూడా గ్రేడ్స్ మనం క్లాసెస్ అంటాం, కొన్ని స్టేట్స్లో గ్రేడ్స్ అంటారు కాబట్టి ఈ గ్రేడ్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. ఆ క్లాస్లో ఉండే బాయ్స్ గర్ల్స్ టోటల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యాక్షన్ చూడండి, వ్యూ మేనేజ్ అని ఉన్నది. ఈ వ్యూ మేనేజ్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ వ్యూ మేనేజ్ మీద ఫస్ట్గా క్లాస్ని సెలెక్ట్ చేసుకుని క్లాస్ చూసుకుని ఫస్ట్ ఈ వ్యూ మేనేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఆ క్లాస్లో ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్లాస్ 3 నేను సెలెక్ట్ చేసుకున్నాను. స్టూడెంట్ కోడ్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, పెన్ నెంబర్ అంటారు. మన స్టేట్లో అయితే చైల్డ్ ఐడి అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ నెంబర్ని నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే వీళ్ళని క్లాస్ షిఫ్ట్ చేయవలసి వచ్చినా, ఏమైనా డ్రాప్అవుట్లో ఉంచవలసి వచ్చినా, డ్రాప్అవుట్ నుంచి బయటకు తీసుకురావాల్సి వచ్చినా సరే ఈ పెన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చి స్టూడెంట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఎంట్రీ స్టేటస్ నాట్ స్టార్టెడ్ అని ఉంటుంది. ఇక్కడ ఫామ్ స్టేటస్ కానీ చూసినట్లయితే GP, EP, FP అనేది ఉండడం జరుగుతుంది. డెలీట్ టు షిఫ్ట్ సెక్షన్, ఈ స్టూడెంట్ డెలీట్ చేయవలసి వచ్చినా, సెక్షన్ షిఫ్ట్ చేయవలసి వచ్చినా ఇక్కడ క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫామ్ GPలో GP మీద క్లిక్ చేయాలి. GP మీద క్లిక్ చేసినప్పుడు ఆ స్టూడెంట్కి సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. జనరల్ ప్రొఫైల్, ఈ జనరల్ ప్రొఫైల్లో స్టూడెంట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పాపులేట్ అవుతాయి. దీన్ని ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే గార్డియన్ నేమ్ ఏమైనా ఉన్నట్టయితే గార్డియన్ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ చూడండి, డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ SDMS అని అడుగుతుంది. ఆధార్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే చైల్డ్ ఆధార్ని వాళ్ళకి పర్మనెంట్గా మారినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ కూడా వచ్చినాయి. ఆధార్ని కూడా చేంజ్ చేసుకున్నారు చాలామంది. వాళ్ళు అప్పుడు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ జనరల్గా అవసరం ఉండదు, కానీ ఎవరికైనా అవసరం ఉన్నట్టయితే ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ ఆధార్ నెంబర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కర్సర్ తీసుకెళ్ళి బ్యాక్ స్పేస్ ఇచ్చి మొత్తం ఆధార్ని మనం ఎంటర్ చేసి నేమ్ ఎంటర్ చేసినట్టయితే ఆధార్ కూడా చేంజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే అడ్రస్ అది ఉంటుంది. ఒకసారి అడ్రస్ని కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి అడిషనల్ డీటెయిల్స్, మదర్ టంగ్ తెలుగు, సోషల్ కేటగిరీ ఏమిటని ఉంటుంది. సోషల్ కేటగిరీని చూసినట్టే SC, ST, BC వీళ్ళు ఏమైనా చేంజ్ అయినట్టే అంటే ఇక్కడ కానీ మిస్టేక్ ఉంటే ఇది ఎడిట్ చేసుకోవాలి. నెక్స్ట్ మైనారిటీ గ్రూప్కి చెందిన వారైతే మైనారిటీ గ్రూప్ అదేమిటి, ముస్లిమా, క్రిస్టియన్నా, సిక్కా, బుద్ధిస్టా, ప్యారిసా, జైనా, నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ అని మనం
సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెదర్ బీపీఎల్ బెనిఫిషియరీ అయితే, బిలో పావర్టీ బెనిఫిషియరీ అయితే ఎస్ అని, లేకుంటే నో అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఇది ఎస్ అయినట్టయితే ఎస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వెదర్ అంత్యోదయ అన్న యోజనలో ఏఏవై స్కీమ్లో కానీ ఉంటే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చూసుకోవాలి. చూడండి, ఇక్కడ బీపీఎల్ని మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు వీళ్ళు అంత్యోదయ అన్న యోజన బెనిఫిషియరీ అయితే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది బీపీఎల్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది హైలైట్ అవుతుంది, లేదంటే ఇది డిజేబుల్లో ఉంటుంది. వెదర్ ద బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ కానీ ఉంటే, వీళ్ళు కానీ పిహెచ్ అది ఏమన్నా అయితే ఎస్ అని, లేకుంటే నో అని ఇవ్వాలి. ఎస్ అని మనం ఎప్పుడైతే ఇచ్చామో ఆటోమేటిక్గా మిగిలిన అన్ని కూడా చూడండి, సిడబ్ల్యూఎస్ అన్నా ఇక్కడ డిసడ్వాంటేజ్ ఇంపేరిటీ ఏమిటి, ఎందువల్లంటే ఇక్కడ సిడబ్ల్యూఎస్ నో ఉంది కాబట్టి ఇవేం రావట్లేదు. ఒకవేళ ఎస్ అయితే ఇక్కడ మొత్తం దీనికి సంబంధించిన సిడబ్ల్యూసి అనేది ఇక్కడ డిస్ప్లే కావడం, దానికి రెలవెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డిజబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉందో ఇక్కడ వేయాలి. ఎందువల్లంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఎస్ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ వేయాల్సి ఉంటుంది, లేకుంటే అవసరం ఉండదు. నెక్స్ట్ చూడండి, వెదర్ ద స్టూడెంట్ ఈజ్ ఇండియన్ నేషనల్ ఎస్ ఉంటుంది జనరల్గా ఇది. నెక్స్ట్ వచ్చి ఈజ్ ద స్టూడెంట్ ఐడెంటిఫై అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కరెంట్ అండ్ ప్రీవియస్, గతంలో కానీ ఇప్పుడు కానీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వెదర్ ద స్టూడెంట్ ఈజ్ మెయిన్ స్ట్రీమ్లోనే ఉన్నారా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందువల్లంటే ఇక్కడ అవుట్ ఆఫ్ స్కూల్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్లో ఇన్ కరెంట్ ఇయర్, ఇన్ ఎర్లియర్ ఇయర్ అంటే ఈ పిల్లవాడు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అయితే కరెంట్ ఇయర్లో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్గా ఉన్నాడా, లేదా ఎర్లియర్ అకాడమిక్ ఇయర్లో ఉన్నాడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా ఇది నో అయినప్పుడు ఇది డిజేబుల్ అవుతుంది. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ+, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని అప్డేట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా చూడండి ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అనేవి మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మన స్కూల్ రికార్డు ప్రకారం అడ్మిషన్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మిషన్ డేట్ ఎప్పుడైతుందో ఆ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మిషన్ డేట్ అనేది జనరల్గా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, దాన్ని బట్టి మనం డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లాసు లేదా సెక్షన్ యొక్క రోల్ నెంబరు మనం ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా రోల్ నెంబరు ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఏ ఇన్స్ట్రక్షన్లో ఈ పిల్లవాడు చదువుతున్నారు, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అనేది ఇవ్వాలి. అదేవిధంగా అకాడమిక్ స్ట్రీమ్ ఆప్టెడ్ బై స్టూడెంట్ ఫర్ హై స్కూల్ క్లాసెస్ అయితే ఇది హైలైట్ అవుతుంది. హై స్కూల్ క్లాస్ కాదు కాబట్టి ఇది హైలైట్ కాదు. నెక్స్ట్ వచ్చి స్టేటస్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, స్టడీడ్ అట్ అదర్ స్కూల్లో చదివాడా, ఈ స్కూల్లో చదివాడా అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదర్ స్కూల్లో చదివినట్టు ఇక్కడ వచ్చింది, లేదంటే ఈ స్కూల్లో ఉంటుంది, ఇది డిఫాల్టర్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి గ్రేడ్, స్టడీడ్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో అతని యొక్క గ్రేడ్ ఏమిటి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇదంతా కూడా హై స్కూల్ సెక్షన్స్లో మనకు కనిపిస్తుంది. అడ్మిటెడ్ ఎన్రోల్డ్ అండర్ ఓన్లీ ప్రైవేట్ అన్ఎయిడెడ్లో చదివాడా, ఎయిడెడ్లో చదివాడా అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి ఇన్ ద ప్రీవియస్ క్లాస్ స్టడీడ్ రిజల్ట్ ప్రమోట్ అయ్యాడా, డిటైన్డ్ అయ్యాడా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఇది పాపులేట్ అయి ఉంటుంది కాబట్టి మనం దీన్ని డిస్టర్బ్ చేయలేము. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ స్టడీడ్ మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఎంత ఉంది అంటే, గతంలో మనం స్టూడెంట్స్ని అప్డేట్ చేసినప్పుడు ఈ వివరాలు ఇచ్చాము. ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ చేసి సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఫెసిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ వస్తుంది. ఫెసిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్ కానీ చూసినట్టయితే ఇక్కడ వెదర్ ద ఫెసిలిటీస్ ప్రొవైడ్ టు ద స్టూడెంట్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ఫిల్లింగ్ డేటా, ఇది చూసినట్లయితే ఫస్ట్ వన్ చూడండి, ఏమైనా ఫెసిలిటీస్ తీసుకున్నా ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి మనం ఎస్ అని క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి, ఫ్రీ టెక్స్ట్ బుక్ తీసుకున్నారు,
ఫ్రీ యూనిఫామ్ అంటే ఏపీలో జనరల్గా ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటే లేదా ఫ్రీ బైసికల్ ఇచ్చినట్టు ఫ్రీ హాస్టల్ ఉంటే హాస్టల్ ఫ్రీ ఎస్కార్ట్ ఉంటే అంటే సిడబ్ల్యూఎస్ఎన్కి ఉంటుంది. అలాగే ఫ్రీ మొబైల్ లేదా ట్యాబ్లెట్ కంప్యూటర్ మనకి 8th క్లాస్ స్టూడెంట్స్కి ఇచ్చారు కాబట్టి ఇది కూడా క్లిక్ చేయవలసి ఉంటుంది. అదర్స్ ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, స్కాలర్షిప్ రిసీవ్డ్ బై ద స్టూడెంట్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఏమైనా స్కాలర్షిప్ తీసుకున్నాడా, సెంట్రల్ స్కాలర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఎస్ అని లేదంటే నో అని. ఇప్పుడు సపోజ్ ఇది ఎస్ అని పెట్టామనుకోండి, అప్పుడు ఇక్కడ చూడండి స్కాలర్షిప్స్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. ఈ నేమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టేట్ స్కాలర్షిప్ ఏమైనా తీసుకుంటే ఎస్ అని లేకుంటే నో అని. అదర్ స్కాలర్షిప్స్ ఏమైనా తీసుకుంటే అదర్ స్కాలర్షిప్స్ అని మనం ఇవ్వాల్సింది. ఇఫ్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ యాస్ దెన్ స్కాలర్షిప్ అమౌంట్ అని తీసుకున్నాడు. జనరల్గా ఇక్కడ మనం అమ్మఒడిని వేయవలసి ఉంటుంది, స్టేట్ సంబంధించిన కాబట్టి అమ్మఒడి వేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ అదర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం అమ్మఒడి స్కాలర్షిప్ని వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫెసిలిటీస్ ప్రొవైడ్ బై టు ద స్టూడెంట్ ఇన్ కేస్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ అయితే ఏం ఫెసిలిటీస్ ఇచ్చారు, బ్రెయిలీ బుక్స్ బ్రెయిలీ కిట్టా, బ్రేసెస్ ఇచ్చారు, ట్రైసైకిల్ ఏమిటి అనేది. అంటే ఈ స్టూడెంట్ ముందుగా మనం సిడబ్ల్యూఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి, లేదంటే డిజేబుల్లోనే ఉంటుంది, వీటిని ఫిల్ చేయవలసిన అవసరం ఉండదు. వెదర్ ద స్టూడెంట్ హ్యాస్ బీన్ స్క్రీన్ ఫర్ ద స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ, స్పెసిఫిక్ ఎస్ఎల్డీకి సంబంధించి ఉంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టినప్పుడు ఈ కింద దేనికి సంబంధించిన డిస్లెక్సియా, డిస్క్లాలియా, డిస్గ్రాఫియా దీనికి సంబంధించింది అంటే ఇది స్క్రీనింగ్ ఫర్ ద స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ ఏదన్నా ఉంటుంది, లేదంటే నో అంటే ఎన్ని డిజేబుల్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, వెదర్ ద స్టూడెంట్ హ్యాస్ బీన్ స్క్రీన్డ్ ఫర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో ఉంటే ఎస్ అని లేదంటే నో అని ఇవ్వాలి. వెదర్ ద స్టూడెంట్ హ్యాస్ బీన్ స్క్రీన్ ఫర్ అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్లో కానీ ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో, హైపర్ యాక్టివ్గా ఉన్నట్టయితే. నెక్స్ట్ వచ్చి ఈజ్ ద స్టూడెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో ఏమన్నా ఇన్వాల్వ్ అంటే ఎస్ అని లేదంటే నో అని. ఎస్ అని మనం క్లిక్ చేసిన ఉంటే ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయవలసి ఉంటుంది. హ్యాజ్ స్టూడెంట్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ గిఫ్ట్ టాలెంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్, ఈ దీనిన్న గిఫ్టెడ్గా ఉన్నారా వీళ్ళు, గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు మా కొంతమంది, వాళ్ళైతే ఎస్ అయితే ఎస్ అని పెట్టినప్పుడు మ్యాథ్స్లోనా, లాంగ్వేజ్లోనో, సైన్స్లోనో, టెక్నికల్గా, స్పోర్ట్సా, ఆర్ట్సా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ ద ప్రొవైడ్ ఏమైనా మెంటార్ ఉన్నారా అంటే మెంటార్ ఉంటే మెంటార్ని లేదైతే లేదు. వెదర్ ద స్టూడెంట్ పార్టిసిపేట్ ఇన్ న్యూట్రియన్స్ క్యాంప్లో ఏమన్నా పార్టిసిపేట్ చేస్తుంటే స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్. ఇక్కడ చూడండి ఇది ఎస్ అని మనం క్లిక్ చేస్తే మాత్రమే ఇవి హైలైట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి చూడండి మ్యాథ్స్లో అనుకోండి, సపోజ్ నేను మ్యాథ్స్లో పెట్టాను, లేదా ప్రైవేట్ మెంటార్ ఉంటే ఎస్ అని, ఎస్ మెంటార్ ఉన్నారు, స్టేట్ లెవెల్లో ఇతను ఏమైనా క్యాంపులు నిర్వహించాడా లేదా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ స్టూడెంట్ అపియర్డ్ ఇన్ ది స్టేట్ లెవెల్ కాంపిటీషన్, ఒలింపియాడ్స్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ఏమైనా ఉంటే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, డస్ ద స్టూడెంట్ పార్టిసిపేట్ ఇన్ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్ అండ్ గైడ్స్. ఎన్సిసి, ఎన్ఎస్ఎస్లో కానీ ఉన్నట్టయితే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ స్టూడెంట్ ఈజ్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ డిజిటల్ డివైజెస్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఇంటర్నెట్తో కూడిన డిజిటల్ డివైస్ ఏమైనా హ్యాండిల్ చేయగలిగితే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ హైట్, ఇక్కడ స్టూడెంట్ యొక్క వెయిట్ కూడా మనం ఇచ్చి ప్రొవైడ్ చేసి ఇక్కడ ఇన్పుట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద సేవ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ స్టూడెంట్కి సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఒకసారి మరలా డిస్ప్లే కావడం జరుగుతుంది. అవన్నీ క్రాస్ చెక్ని ఒకసారి చేసుకుని, లేదా ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే బ్యాక్కి వెళ్ళవలసి ఉంటుంది, బ్యాక్కి వెళ్ళి రావాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటే ఒకసారి ఆ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని మనం పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని సిస్టంలో సేవ్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. ఓకే.
ఈ విధంగా సిస్టంలో సేవ్ చేసుకో. ఈ విధంగా స్టూడెంట్కి సంబంధించిన డేటాని అప్డేట్ చేసే విధానం. మై డియర్ స్టూడెంట్, మై డియర్ టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లాసు సెక్షన్స్ని ఏ విధంగా షిఫ్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ మెనూ బార్లో మనకి కనిపిస్తుంది. క్లాస్ అండ్ సెక్షన్స్ ఏ విధంగా షిఫ్ట్ చేయాలి అనేది, అదేవిధంగా డ్రాప్అవుట్స్లో ఏ విధంగా పెట్టాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ టీచర్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.